ఇంతవరకు మంచి వర్తమానం విన్నాం. యవన ప్రాయంలో దేవుని సన్నిధికి వస్తూ యేసుప్రభు వారి దేవుడని ప్రకటిస్తున్నారు. మా ఇద్దరిది ఒక జాతి. ఎందుకంటున్నానంటే ఉద్యోగం చేసుకుంటా పరిచర్య చేసేవాడు. అట్లాగే ఏం పర్వాలేదు, దేవుడు గమనిస్తాడు, వాడుకుంటాడు. యవన ప్రాయం ఎన్ని సంవత్సరాలు అయ్యా 35 ఇంక 65 ఉంది గట్టయితే సరే లాగించండి, ఏం పర్వాలేదయ్యా, రఘు రత్నంలో కడగబడ్డాం, దేవుని బిడ్డలుగా బ్రతుకుదాం. 4 సువార్తల్లో ఒక డాక్టర్ గారు ఒక పుస్తకం రాశారమ్మా. లోకాసు వార్త చూడండి. ఈ లోక పూర్తి పేరు లోకాసు ఆయన పూర్తి పేరు. తర్వాత ఏంటంటే చూడండి, ఇక్కడ ప్రార్థనా సువార్త అంటారు, దీన్ని ఆనంద సువార్త అంటారు, స్త్రీల సువార్త అంటారు. ఈ సువార్తలు ప్రార్థనలు ఎక్కువ ఉంటాయి, స్త్రీలను గురించి ఎక్కువ తీసుకొచ్చారు. ఈ విధంగా ఈ సువార్త ప్రత్యేకత ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు అందరికి తెలిసినటువంటి వాక్యమే ఒకసారి అటు గుర్తు చేస్తాం మీకు. చూడండి, ఈ లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి 35 వరకు చదువుకుందాం. సరే, ఈ వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, యవనస్తులైన మీ కుమారుని ప్రభువా, మీరు వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, నా తండ్రి ఇంకా పలు ప్రాంతాల్లో మీ కుమారుని వాడుకోండి, కుటుంబాన్ని దీవించండి. 2వ వర్తమానికుడిగా ప్రభువా మీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా. చదువుకున్న లేఖన భాగాన్ని నా తండ్రి మీ మహిమార్థంగా మాకు ఆశీర్వాదకరంగా మాట్లాడి ఆమె నీళ్ల కోసం వచ్చింది. అమ్మ, దాహానికి నీళ్ళు ఇస్తామన్నప్పుడు ఏమంది? యూదుడైన నీవు సమరయులమైన నన్ను దాహానికి అడుగుతున్నావా అని అంటే, ఆనాడు సమరయులు వెలివేయబడినటువంటి వారు. అయితే చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక సమరయుడిని గురించి మాట్లాడుతున్నారు. ఈ సమరయుడిని గురించి మనం కొంత సమయం ధ్యానం చేసుకున్నాం. చూడండి, ఈ వాక్యాన్ని 7 మాటలుగా తీసుకుందాం. ఒక్కొక్క మాటని క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. చూడండి, ఈ సమయంలో
ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణం వెళ్తున్నాడు, ఒక యాత్రికుడు. సహోదరుడా సహోదరి, మనం యాత్రికులమే, పరదేశులమే. మన దేశం ఇదే కాదు. మన యాత్ర ముగిసి వెళ్ళవలసినటువంటి దేశం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నటువంటి జీవితము తాత్కాలికమే. అయితే ఇక్కడ చూసినప్పుడు, మనం గమనించినప్పుడు, నేను ఇక్కడ ఒక యాత్రికుడు సమరయుడు యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. యెరూషలేము అంటే మహారాజు పట్టణము, షాలేము నగరము, సమాధానపురం. అక్కడ నుంచి యెరికోకి వెళ్తున్నాడు. యెరికో శాపగ్రస్తమైనటువంటి ప్రదేశము, యెరికో దొంగలు ఉన్నటువంటి ప్రదేశము, యెరికో వేషలు ఉన్నటువంటి ప్రదేశము, యెరికో విగ్రహారాధికులు ఉన్నటువంటి ప్రదేశము. అక్కడికి వెళ్తున్నాడు. ఈ ప్రయాణం అనేది ఉపయోగం లేనటువంటిది అన్నమాట, చేయకూడనటువంటి ప్రయాణం. లోకము నుంచి దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. కానీ అదేవిధంగా మనం వేరే విధము ఆలోచించాల్సిన పని లేదు. యేసయ్య 33.5 సంవత్సరాలు జీవించారు ఈ లోకంలోకి వచ్చి. 12,227 రోజులు జీవించారు. 402 నెలలు జీవించారు ఈ లోకంలో యేసు ప్రభు వారు వచ్చి. అయితే చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సమరయుని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను. మొట్టమొదట, గాయమైన వాని దగ్గరకు వచ్చిన సమరయుడు. ఒక యాత్రికుడు వెళ్తుంటే దొంగల చేతుల్లో చిక్కారు. చిక్కినప్పుడు బట్టలు కూడా తీసుకొని దిశంబులతో రోడ్డు ప్రక్కన పాడేశారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. రక్తపు మడుగులో పడి చావు బతుకుల మధ్య కొనారేళ్తున్నాడు అన్నమాట. అయితే ఇప్పుడు ఈ మాటను మనం చూసినప్పుడు సమరయుడు వస్తున్నాడు. అంతకు ముందు మనం చూసినప్పుడు యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే దేవుని సంబంధి. అదేవిధంగా లేవీయుడు యాజకత్వం, అదేవిధంగా యజ్ఞయాగాలు చేసేటువంటి దేవుడు. ఒక వ్యక్తి అక్కడ పడిపోయి కొరప్రాణంతో ఉండి కొట్టుకులాడుతూ ఉంటే, రక్తపు మడుగులో ఉంటే, దిగంబరిగా ఉంటే చూసి అయ్యో అని చెల్లించకుండా ఇద్దరు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయారు. తమ బాధ్యతని మరిచిపోయారు. అయితే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు అందరూ భక్తులు కాదు, అందరూ పరలోకము వెళ్తారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే మరలా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వడపడతాడు అన్నమాట. గోధుమలు వడకొట్టినప్పుడు పొట్టంతానేమో వేరే వెళ్ళిపోతుంది, గట్టి గింజలు నిలబడతాయి అన్నమాట. మనం చాలాసార్లు చెప్పాం, సాతాను కుమారులు ఎవరమ్మా? రాడు, వినడు, ఉండడు. సాతానుకు 3 కుమారులు, రాడు, వినడు, ఉండడు. సాతానుకు 3 కుమార్తెలు ఉన్నారు, కులుకులమ్మ, పలుకులమ్మ, కునుకులమ్మ. 3 కుమార్తెలు అన్నమాట. చూడండి, ఈ లిస్టులో మనము ఉండకూడదు. మనం ప్రత్యేకించబడ్డ వాళ్ళం. ప్రభు రక్తంలో అంత మాత్రాన వేరే వాళ్ళని ద్వేషించమని కాదు. కానీ లేవీయుడు వచ్చాడు, తర్వాత వీళ్ళు యాజకులు వచ్చి కనీసం ఆ రక్తపు మడుగులో ఉన్న అతన్ని పరామర్శించకుండా అబ్బో ఇది మనకెందుకని వెళ్ళిపోయారన్నమాట. మొట్టమొదట చూడండి, దొంగల చేతిలో కొట్టబడ్డాడు. మనుషుడు చూడండి భయంకరంగా ఉన్నాడు. యాజకులు వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సమరయుడు అతన్ని చూసి తట్టుకోలేకపోయాడు. సమరయుడు అంటే చిన్న చూపు ఆ రోజుల్లో. అందుకంత కదా, యోధుడు అయిన నీవు సమరయురాలైన నన్ను దాహానికి అడుగుతున్నావయ్యా అని చెప్తాడు. ఆ వ్యక్తి కోసమే వచ్చాడు దేవుడు. దేవుని నమ్ముకుంది. తర్వాత వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు. యాకోబు బావి దగ్గర ఉన్నాడు. ఈ బావి తవ్వించిన కన్నా ఎక్కువ నువ్వు యాకోబు కన్నా ఎక్కువ అంటే చూడండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు,
బావి దగ్గర ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. దయగల మా తండ్రి చూడండి, సమరయుడు అతను చూసి అయ్యో అని తల్లడిల్లిపోయాడు అన్నమాట. తల్లడిల్లిపోయాడు. దేవుని ఒక వ్యక్తికి ఏదన్నా ఇబ్బంది అయ్యిందనుకో, జబ్బు చేసిందనుకో, దుఃఖంలో ఉన్నారు, మన బాధ్యత వెంటనే మనకు తెలిసింది అంటే ప్రార్థనలో పెట్టండి. అయితే అయిందిలే పోని అనే మాట దేవుని బిడ్డలు అనకూడదు. అదే విధంగా చూడండి, సమరయుడు చూసి తట్టుకోలేకపోయాడు. ఆ మంచి సమరయుడు మన యేసయ్యకు సాదృశ్యం అన్నమాట. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, అణగారిపోయిన వారిని లేపాడు, పాపులను మార్చాడు, భయంకరమైన శ్రమలు అనుభవించాడు. అదేవిధంగా మనందరి కొరకు ప్రాణం పెట్టాడు అన్నమాట. సమరయుడికి ఆ సమరయుడి లక్షణాలు కలిగి ఉన్నాడు, యేసయ్య లక్షణాలు. అదేవిధంగా గాయమైన వాని దగ్గరకు వచ్చిన సమరయుడు, మొట్టమొదటి మాట. రెండో మాట 34వ వచనం చదువుకుంటే జాలిపడినటువంటి సమరయుడు. రెండో మాట జాలిపడినటువంటి సమరయుడు. జాలి చేత తన హస్తములు చాపియున్నాడు, జాలి చేత తన హస్తములు చాపియున్నాడు, మిమ్ము నాలింగనము చేయగోరి అనిశము కనిపెట్టు. సహోదరుడా, సహోదరి, చేతులు చాపుతా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె రా, నా చేతులు చూడు, నిన్ను నా అరచేతుల్లో చెప్పుకున్నా, నీ కొరకు మేకులు కొట్టించుకున్నా. దేవుని బిడ్డ పోషించే హస్తాలు, కన్నీరు తుడిచే హస్తాలు, కౌగులించుకునే హస్తాలు. అదేవిధంగా మనం చూసినప్పుడు దేవుడు ఆ విధంగా చేతులు, తన 2 చేతులు శిలువ పైన చాపినటువంటి దేవుడు. అదే దేవుడు అంటున్నాడు, అయ్యా రండి అని చెప్పి జాలి కలిగినటువంటి, జాలి దయ కరుణ సమరయుడి లక్షణం. జాలి దయ కరుణ సమరయుడి లక్షణం. అదేవిధంగా అతని గాయాలు చూసి సమరయుడు తట్టుకోలేకపోయాడు అన్నమాట. రక్తపు మడుగు చూసి, శరీరం మీద గాయాలు చూసి, దిగంబరిగా ఉండటం చూసి, కొర ప్రాణంతో కొట్టుకులాడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు, జాలి పడ్డాడు అన్నమాట. చూడండి, ఆ విధంగా వెళ్ళిపోయి, కానీ లేవీయుడు, యాజకుడు ఆ స్థితి చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. జాలి పడినటువంటి, జాలి గల సమరయుడు. అదేవిధంగా 34వ వచనంలోని ఇంకొక మాట ఉంటుంది, సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటి సమరయుడు. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైనది. యేసయ్య అన్నాడు, మన వెండి బంగారాలు అడుగుతుల్లా, మన ఆస్తిపాస్తులు అడగటల్లా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు, నీ హృదయాన్ని అంటాడు. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అయినా దాన్నే దేవుడు, రా నా రక్తముతో నిన్ను శుభ్రం చేస్తా, నీ హృదయాన్ని శుభ్రం చేస్తా. హృదయం అనే తలుపునొద్ద యేసయ్య ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోండి. రెండో మాట పెట్టుకుంటున్నాం, జాలి కలిగిన సమరయుడు చెప్పు. మూడో మాట, సున్నితమైన హృదయం కలిగినటువంటి సమరయుడు. చూసినప్పుడు అతని కోసము నూనె ద్రాక్షారసం కూడా తీసుకొచ్చాడు అన్నమాట. దేవుని బిడ్డ, మా ఆత్మీయ తండ్రి స్వస్థత ప్రార్థనలు చేసేవాడైతే ఆయన దగ్గరికి నూనె శేషాలు తీసుకొచ్చి, ఒక ఆమె అడావుడిగా కొబ్బరి నూనె బదులు కిరసనాయిలు తెచ్చి ఆయన ఏం చేశాడు, నెత్తి మీద పోసాడు కిరసనాయిలు. ఆయన ఆ ప్రార్థనలో ఉండి మామూలుగా నూనె లేమని చెప్పి చేతిలో పోసుకొని నెత్తి మీద పోసాడు. ఇంకా నయం నిప్పు తాగలేదు.
దేవుని వాక్యానికి విధేయులు హడావుడిలోనన్నమాట. దేవుని బిడ్డ చూడండి, ఈ మాటను మనం చూసినప్పుడు సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు, సున్నితమైనటువంటి కొంతమంది చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతారు అన్నమాట. అయ్యో అయ్యో అని అంటుంటారు. అదేవిధంగా మనం చూసినప్పుడు సున్నితమైనటువంటి నూనె తీసుకొచ్చాడు, ద్రాక్షారసం తీసుకొచ్చాడు. ద్రాక్షారసంతో కడుగుతారు, నూనె శుభ్రం చేస్తాడు. ద్రాక్షారసము యేసయ్య రక్తానికే సాదృశ్యం. అదే కదా మనం బల్ల ఆరాధన రోజు ద్రాక్షారసము నూనె పరిశుద్ధాత్మకే సాదృశ్యం. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటాడు అన్న, పరిశుద్ధాత్మకే సాదృశ్యం అన్నమాట. ఈ మాటని వస్తా నూనె తీసుకొచ్చాడు, ద్రాక్షారసం కూడా తీసుకొచ్చి వెంటనే తట్టుకోలేకొచ్చేసి చూడండి శుభ్రంగా కడిగేసి గాయాల్లో నూనె రాశాడు. ద్రాక్షారసం నేను అనుకోవటం తాగిచ్చాడేమో. అయితే ఈ మాటలను మనం చూసినప్పుడు ఇక్కడ మంచి వైద్యునిగా కనపడుచున్న సమరయుడు, వైద్యుడు అన్నమాట. ఈ లోకా సువార్త రాసి ఈయన వైద్యుడు, ఈయన ఒక డాక్టర్ చేత రాపించాడు పరిశుద్ధ గ్రంథం ఈ సువార్తని. లోకా సువార్త ఒక వైద్యుడు అన్నమాట రాశాడు. ఏ విధంగా ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు లోకా సువార్తలో మనం ఈయన కూడా మంచి వైద్యుడిగా కనపడుతున్నాడు. అతని గాయాలను కట్టాడు, తన తర్వాత ఏం చేశాడు, వాహనం మీద వచ్చి గాయాలను శుభ్రం చేశాడు. గాయాలను శుభ్రం చేసి మంచి వైద్యునిగా కనపడ్డాడు. తర్వాత గాయాలు కడిగాడు, శుద్ధి చేశాడు, వాహనం మీద కూర్చోబెట్టుకున్నాడు. 3 పనులు చేశాడు. శుభ్రంగా కడిగాడు, గాయాల్ని శుభ్రం చేశాడు, వాహనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మంచి వైద్యునిగా కనపడతా ఉన్నాడు. ఈ మాటను మనం చూసినప్పుడు చూడండి, గాయాలను కట్టాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు. ఏదైనా గాయం అయితే మనం వైద్యుని దగ్గరికి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నమాట. ప్రతి చిన్న విషయాన్ని కూడా డాక్టర్ను సంప్రదిస్తాం అన్నమాట. వెళ్ళి డాక్టర్ను సంప్రదిస్తాం. ఒక అతను వెళ్ళి హాస్పిటల్లో పడుకున్నాడు. డాక్టర్ గారు వచ్చారు. ఏంటా, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నీ సమస్య ఏంటంటేను, అయ్యా 3 రోజుల నుంచి టూ రావట్లేదయ్యా అన్నాడు. ఆయన ఏంటంటే డాక్టర్ అన్నాడు, నాకు 5 రోజుల నుంచి రావట్లేదయ్యా. ఏంటి, నీవేం భయపడాల్సిన అవసరం ఉండనివయ్యా, లోపల ఉంటే నీకేమైంది అని చెప్తా ఉంటాడు అన్నమాట. డాక్టర్ అంటే చూడండి, ఈ మాటను మనం చూసినప్పుడు మంచి వైద్యునిగా కనపడుతున్నాడు. అవి తీసుకొచ్చాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు. అతన్ని హత్తుకున్నప్పుడు అతని రక్తం కూడా ఒంటికి అయ్యి ఉంటా లేదా, రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి హత్తుకున్నాడు. రక్తం శుభ్రం లేదని కూడా ఆలోచించకుండా, అయ్యో ఇతను గాయపడి ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని నేను తీసుకెళ్ళాలని చెప్పి అని అనుకున్నాడు అన్నమాట. చూడండి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం. అతన్ని ఎత్తుకున్నప్పుడు అతను రక్త మార్గలు కూడా గాయాలను కడిగాడు, శుద్ధి చేశాడు, వాహనం మీద ఎత్తి 3 మాటలు. గాయాలను కడిగాడు, వాహనం మీద శుద్ధి చేశాడు, శుభ్రం చేశాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు. మంచి వైద్యునిగా కనపడతా ఉన్నాడు అన్నమాట. 4 మాటలు చూసాం. 5వ మాట చూస్తే అదే వచనాల్లో ఉన్నాయిలే. గాయపడిన వారిని పరామర్శించినటువంటి సమరయుడు. గాయపడిన వాడు, ఇప్పుడు ఎవరన్నా బాధలో ఉన్నారనుకో, వెళ్ళి అమ్మా ఎట్లా ఉండవు ఏంటి అని చెప్పి వాళ్ళని పరామర్శించాలి. ఏదన్నా బలహీనతలు ఉన్నారు, ఎవరన్నా దుఃఖంలో ఉన్నారనుకో, దేవుని బిడ్డలుగా మనం ఓదార్చాలి. ఓర్చుకమ్మా, దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం ఆ విధంగా ఓదార్చాలి, మనం సహకరించాలి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగోనైనా అని చెప్పి ప్రార్థన చేయాలి.
యాజకత్వం అంటే, సువార్తీకరణ అంటే సామాన్యమైన విషయం కాదు. లోకస్తులకును దేవుని బిడ్డలకి తేడా ఉండాలన్నమాట. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. ఇక్కడ గాయపడిన వారిని పరామర్శిస్తున్నాడు. ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఆపదల్లో ఉన్న వారిని, ఏ ఆదరణ లేని వారిని పరామర్శిస్తున్నాడు. వచ్చి పరామర్శిస్తున్నాడు. కొంతమంది జీవితాలను చూస్తే తగాదలు పెడతా ఉంటారు. వచ్చి వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెబుతారు, ఏళ్ళకి చెప్పేది ఏళ్ళకి చెబుతారు అనమాట. అగ్గిపొలగీసి తగలు పెట్టినట్టు అవుతుందన్నమాట. భార్యకి చెప్పేది భార్యకి చెబుతారు, భర్తకు చెప్పేది భర్తకు చెబుతారు అన్నమాట. దేవుని వాటి అమ్మాయా నువ్వు కాబట్టి చేస్తున్నావు అమ్మాయిని కాపురం అంట చెబుతారు. ఏం మండిపోవడం. ఆయనేమో అబ్బాయా నువ్వు కాబట్టి చేయించుకుంటున్నావయ్యా కాపురం. ఇక ఆ రోజు నుంచి ఇక తేడాలు వస్తుంది. అట్ట కాదు. ఎవరైనా ఏదన్నా తేడాలు ఉంటే అమ్మా ఏం పర్లేదమ్మా, దేవుణ్ణి నమ్ముకున్నామ్మా, దేవుడు ఉన్నాడమ్మా, ఇబ్బంది ఏమి లేదమ్మా, ఓర్చుకుంటే కోడిగుడ్డు ఎంత అవుద్ది, సట్టెడు అవుద్ది అంట. ఓర్చుకో 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 ఓర్చుకుంటే కోడిగుడ్డు సట్టెడవుద్ది అంట. సట్టెడవుద్ది. ఇంకా ఓర్చుకుంటే తట్టెడవుద్ది. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. ఈ విధంగా మనం చూసినప్పుడు గాయపడిన వారిని పరామర్శించినటువంటి సమరయుడు, ఏ మంచితనం లేని మనలను దేవుడు ప్రేమించి శాపగ్రస్తమైన జీవితాల్లో ఉంటే, నరకానికి ప్రాప్తులం అవుతా ఉంటే, ఆ దేవాతి దేవుడు సమరయుడు రూపంలో వచ్చి మనల్ని పరామర్శించి మన గాయాలు కడిగి ఆయన రక్తముతో మనల్ని శుభ్రం చేసి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన దేవుడు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. ఇక్కడ 5 మాటలు నేర్చుకున్నాం. 6వ మాట చెప్తాను. గాయపడిన వారిని సంఘానికి తీసుకొచ్చినటువంటి సమరయుడు, ఎక్కడో ఉన్నటువంటి వాడిని వాహనం మీద ఎక్కించుకొని తీసుకొచ్చి జనంలో తీసుకొచ్చి, ఎవరైనా పాప జీవితంలో ఉంటే వాళ్ళని గురించి ప్రార్థన చేసి వాళ్ళని తీసుకురా. ఒక సేవకుడు సాక్ష్యం చెప్పాడు. నా భార్య చాలా భక్తురాలండి, ఆయన ఆ మంట మోకరించి నా భర్తను మార్చాయి అంటే ఆమె నన్న తర్వాత కొట్టేవాడు అంట. నీ సంఘం నువ్వు చూసుకోలేదు, నన్నెందుకు అని చెప్పి. ఎట్ట కాదులేమ్మా నా ప్రార్థన చేయాలంటే ముక్కులోనంట అడుపుల్ల పెట్టి తిప్పేవాడు అంట. ఒకానొక దినాన జీవితం ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఒకసారి వెంటనే జరగకపోవచ్చు కార్యం, కొంచెం సమయం పట్టుద్ది. అడుగుతూనే ఉండాలి. అయ్యిందాకా మనం అడుగుతానే ఉండాలి. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అదేవిధంగా గాయపడిన వారిని సంఘానికి తీసుకొస్తాడు అన్నమాట. అతన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? పూటకోళ్ళు అని తీసుకొచ్చాడే లేదమ్మా. 4వ వచనంలో 34లో ఉంటుంది అన్నమాట. గాయపడిన నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ తప్పుకొనడు. 3 రోజుల నుంచి సువార్త చెబుతా జనసమూహం ఉంటే, అయ్యా వాళ్ళని పంపించయ్యా మూర్చిపోతారేమోనంటాను. లేదు మనమే పెడతాం ఆహారం చెమట్లు బట్టి. అయ్యా ఏంటి, ఒక పిల్లాడి దగ్గర 5 రొట్టెలు ఆయా 2 చేపలు ఉన్నాయంటే తీసురా, ఏం కాదంటే ఇది ఎంతమందికి వచ్చుద్ది అయ్యా? 5 రొట్టెలు 2 చేపలు. ఒకరోజు వాద్యాన్ని ఏం చేశాడంటే, నేను బాగా గుర్తు పెట్టుకున్నా. మామూలుగా 25 మంది పిల్లలు ఉన్నారు హాస్టల్లో. రోజు ఉదయం 25 మందికి గ్లాసుడు పాలు ఇవ్వాలి. ఒకళ్ళు గ్లాసుడు పాలు. ఆ పని ఏం చేశాడు, నీళ్లతో పెట్టి 1 గ్లాసులో పాలు తీసుకొచ్చి ఇంకు పిల్లలతో వేస్తున్నాడు. ఒక ఇంకు పిల్లలతో వేస్తున్నాడు అన్నమాట. ఈ ఇంకు పిల్లలు ఉండే ఇప్పుడు ఈ వచ్చిన తర్వాత, బాల్ పెన్లు వచ్చిన తర్వాత ఇంకి పెన్ను లేదు, ఎవరో తెలియదు. అదే దాన్ని అట్లా బొట్లు వేస్తామన్నమాట. వంచితే ఎక్కువ పడుతుంది. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం.
జీవాహారము యేసయ్యా, జీవజలాలు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ తప్పికొనడు, ఎన్నటికీ తప్పికొనడు. చూడండి, ఈ బావితో ఇచ్చిన యాకోబు కన్నా నువ్వు గొప్పవాడవా? యాకోబు అంటే తేలిగ్గా చూసుకోమాకండి. తెల్లవారులు పోరాడి నన్ను దీవించు, నన్ను దీవించు అంటున్నాడు. మడమ పట్టుకున్నాడు. చివరికి దేవుడు అన్నాడు, నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన. ఈ లోకంలో కోటాను కోట్ల ఆస్తులు ఉండొచ్చు, వెండి కొలిది బంగారాలు ఉండొచ్చు, అయితే అన్నీ ఉండొచ్చేమో కానీ యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? రక్షణ పొందిన అతనికి మించినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. సంఘానికి తీసుకొచ్చాడు. సంఘం అంటే ఆహారం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆదరణ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. రక్తపు మడుగులో కొర ప్రాణంతో ఉండి ప్రాణం పోయే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని శుభ్రం చేసి గాయాలు కడిగి ద్రాక్షారసం పోసి నూనె రాసి వాహనం మీద పెట్టుకొని తీసుకొచ్చి పూటకోళ్ళ వాని దగ్గరికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. అది సంఘానికి గుర్తు అన్నమాట. గాయంతో పడిపోయిన మనలను సంఘంలో చేర్చాడు. అదే సమరయుడు. మనం సమరయులమే ఒకప్పుడు, కానీ దేవుడు రక్షించాడు, మనల్ని కాపాడాడు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. యేసయ్య ఉన్నాడు మనకి. ప్రతిదానికి భయపడద్దు. జలుబు చేస్తేనే చలిజ్వరం వస్తుంది. ఎందుకని? వణుకు పడుతుంది. ఏమవుద్దు, జలుబు ఎక్కువ అవుద్దేమో, నెమ్మవుద్దేమో, ఊపిరితిత్తులు చెడిపోతాయేమో, నా పరిస్థితి ఏంటి, నేను పోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి భయపడుతూ ఉంటాం. ప్రార్థన చేసుకొని ప్రభువా, ఇది మొదలుకొని నీ రాకపోకల్లో నేను తోడుగా ఉంటానన్నావు కదయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా భూమి మీద నా కాపరి, ఆకాశములో నా కాపరి, సముద్రములో నా కాపరి, సమస్తము నా కాపరి. చూడండి, తల్లి గర్భములో కాపరి పిండమునై చనిపోకుండా అంత సమస్తము సమకూర్చి బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు, ఆహారం ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుడు, అదేవిధంగా కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఏ కొరత చేశాడు. అదేవిధంగా మన కోసము నిత్య రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు. ఒకానొక దినాన ఊపిరిపోయినప్పుడు దేవదూతలు తీసుకెళ్ళి దేవుని సన్నిధికి తీసుకెళ్తారు. ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? దేవుని వాక్యాన్ని నేను ఒకసారి పల్లికొన వాక్య పరిచర్య, పాస్టర్ గారు పిలిచారు, కృపారావు గారు. వెళ్ళే వాక్య పరిచర్యకి వెళ్ళా. ఇక ఆ పని అక్కడ 4 పాస్టర్లు కూర్చున్నారు. ఆ పని రండి పాస్టర్ గారు ఆయన అన్నారు. నన్ను, అమ్మ నేను బడి పొందుతున్నమ్మా, వాళ్ళు దిద్దిచ్చేవాడిని. ఆయన పిలిచాడు. అయ్యా, మనం ఎంతమంది పాస్టర్లు ఉండామో, ఆయన ఎందుకు అయ్యా బడి పొంతుల్ని ఎందుకు పిలిచాడు? కథాగండి దేవుని వాక్యానికి విధేయులమవుదాం. సమరయ స్త్రీని గురించి చెప్పాడు దేవుడు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. ఇక్కడ మనం పూటకోళ్ళ వాని ఇల్లంటే సంఘానికి సాదృశ్యం. సంఘము అని అంటే రక్షించబడినటువంటి దేవుని బిడ్డల కలయిక, రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు. సంఘం అని అంటే ఆయన రక్తములో కడగబడినటువంటి వారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి, ఐక్యతగా మనం జీవించాలన్నమాట. ఆకాశ పక్షులను చూడండి, ఐక్యతగా వెళ్తాయి. చీమలను చూడండి, ఐక్యతగా వెళ్తాయి. మనుషులను చూడండి, కొన్ని కుటుంబాలను చూస్తే భార్యాభర్తలకు సంబంధాలు ఉండవు, తల్లి కొడుకులకు సంబంధం ఉండవు. ఈ రకంగా కాదు.
యెహోవా కుటుంబానికి మొత్తానికి రక్షణ ఇస్తాడు దేవుడు. అందరం విధేయులు అవ్వాలి. 3 పేటల తాడు తెగిపోతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆ విధంగా మనం జీవించాలని చెప్పి మొట్టమొదటి మాట, గాయమైన వాని దగ్గరకు వచ్చిన సమరయుడు. 2 జాలి కలిగిన సమరయుడు. 3 సున్నితమైన హృదయం కలిగినటువంటి సమరయుడు. 4 మంచి వైద్యునిగా కనపడుతున్నటువంటి సమరయుడు. 5 గాయపడిన వానిని పరామర్శించిన సమరయుడు. 6 గాయపడిన వాణ్ణి సంఘానికి తీసుకొచ్చినటువంటి సమరయుడు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 35 వచ్చిన చదువునైనా. రెండు ధ్యానారాలు తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. 2 ధ్యానారాలు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు చూడండి, ఈ మాటలను మనం చూసినప్పుడు 2 ధ్యానారాలు, 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ 2 ధ్యానారాలు బైబిల్లో చూడండి మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉంటాయమ్మా చెబుతారా? మేము చెప్పే కాడికి నువ్వెందుకు అంటారా? 1189 అధ్యాయాలు బైబిల్లో. తర్వాత చూడండి, ఈ మాటలను మనం చూసినప్పుడు 1189 అధ్యాయాలు ఉంటాయి. వాక్యాన్ని మనం చూసినప్పుడు పాత నిబంధన 787 పేజీలు ఉంటాయి. క్రొత్త నిబంధన 242 పేజీలు ఉంటాయి. మొత్తం పేజీలు 1029. అదేవిధంగా మధ్య పేజీ 515, 119 కీర్తన ఉంటుంది అన్నమాట. 119 కీర్తన అనే వారు కొంతమందికి భయం వేసి, ఎందుకని కానీ ఒక గొర్రెలు కాపరిచాక అమూల్యమైన కీర్తనలు రాపిచ్చారు. ఆ కీర్తన గ్రంథంలో ఇది ఒక ఆణిముత్యం అన్నమాట. ఆ విధంగా మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి, ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం ఇక్కడ వస్తూ పూటకొళ్ళ వాని దగ్గరికి 2 దేనారాలు ఇచ్చాడు అనమాట. తీసుకెళ్ళి మనం గమనించినప్పుడు మనకు కూడా దేవుడు 2 దేనారాలు ఇచ్చాడు. మనం చూసినప్పుడు 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. 2 దేనాలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అతని కొరకు 2 దేనారాలు ఖర్చు చేశాడు. 2 దేనారాలు ఖర్చు చేశాడు. ఒక అతను ఏం చేశాడంటే, ఒక కోట్ల వ్యాపారస్తుడు ఆ పనివాడిని పిలిచి ప్రేమ అన్నమాట. ఎంత ప్రేమ అంటే చవటానికి సామాన్యమైన ప్రేమ కాదు అది. ఆ ప్రేమ ఎక్కడ కూడా వాడు పిలిచి అన్నాడు, ఏమాయ్ ఇదిగో నువ్వు నా లెవెల్కు తగ్గట్టు ప్రయాణం చేయి. నువ్వు ఢిల్లీ నుంచి కలకత్తా విమానంలోకి వెళ్ళి తర్వాత 3 రోజుల పని ఉంది, ఏసీ హోటల్లో ఉంది. మామూలు భోజనం కాదు. 3 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు తిను. మరలా వచ్చేటప్పుడు కూడా విమానంలో రా, ఈ 5 రూపాయలు తీసుకో. ఎంత? ఈ 5 రూపాయలు. చూసావు ఎంత ప్రేమ? అటువంటి ప్రేమ కాదు మన దేవుని ప్రేమ. అగాపే అంటారు. అగాపే అంటే ప్రతిఫలము ఆశించినటువంటి ప్రేమ. ప్రతిఫలం ఆశించినటువంటి ప్రేమ. మన కన్నీరు తెలుసు, మన కష్టాలు తెలుసు, మన వేదన తెలుసు, మన ఒంటరితనం తెలుసు, మనల్ని వెలివేసినటువంటి పరిస్థితులు తెలుసు. మధ్యాహ్న సమయంలో ఆ దేవాది దేవుడు యాకోబు బావి దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా? వచ్చాడు. ఒక్క ఆత్మ నా జీవనతోడు ఒక్క దుర్మార్గుడు నశించుట నాకు ఇష్టం. ఒక్క ఆత్మ విలువేంటో దేవునికి తెలుసు. ఎంత గొప్ప దేవుడు! ఏదో ఆచార అలవాట్లు కాదమ్మా. చూడండి, ప్రభువా నీ పాద సన్నిధిలో ఉన్నా నీ పాదాలు చాలు, నాకు నీ పాదాలు చాలు అని అంటే ఆయన ఏంటో చూపిస్తాడన్నమాట. 2 దేనారాలు తీసుకొచ్చాడు. మనకు 2 దేనారాలు ఇచ్చాడు. ఒకటి
BIBLE, బైబుల్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. దాని అర్థం అన్నమాట. ఆ విధంగా మనకి 2 ధ్యానాలలో ఇచ్చాడు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. అదే విధంగా 2 గ్రంథాలలో యేసయ్య ప్రేమ మనకు కనపడతాం, యేసయ్య ప్రేమ కనపడతాం. ఎన్ని పుస్తకాలమ్మా? 66 పుస్తకాలు. 66 పుస్తకాలని 2 అక్షరాల్లోకి తీసుకొస్తాను నేను. 66 పుస్తకాలని 2 అక్షరాలు. ప్రేమ, ప్రేమ. చూడండి, లవ్ దై నైబర్స్ యాజ్ దై సెల్ఫ్ అన్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకున్నాడు. అదేవిధంగా మనం చూసినప్పుడు ఈ అన్ని అక్షరాలు, లక్షల అక్షరాలను కలిపి 2కు తీసుకొస్తే ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆయన రూపమే ప్రేమ, ఆయన జీవితమే ప్రేమ. చూడండి, ముఖాన ఉమ్మి వేశారు, బళ్ళపు పోటు పొడిచారు, శరీరం అంతా గాయాలు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టి చిలువకి ఏలాడగొచ్చినప్పుడు అన్నాడు, ఆ బాధలో, ఆ సమస్యల్లో, ఆ కష్టాలను నోరు తెరిచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరనైనా వీరిని క్షమించు, వీరిని క్షమించు, వీరిని క్షమించు. దేవుని బిడ్డ, కష్టం వచ్చిందా దేవుని వైపు చూద్దాం, ఇబ్బందులు వచ్చినాయా ఆయన వైపు చూద్దాం. నీ సమస్య ఏదైనా తీసివేయగలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమలకి ఎల్లలు లేవు, హెచ్చిస్తాడు. పెంట కుప్ప మీద ఉండి దీనులను పైకి లేపే దేవుడు. గొర్రెల కాపరి అయిన, గొర్రెలను కాల్చుకుంటున్న బెత్లెహేము పొలాల్లో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు. చేపలు పట్టుకున్నటువంటి వారిని తీసుకొచ్చి శిష్యులుగా చేసినటువంటి దేవుడు మన దేవుడు. ఎక్కడో ఎక్కడో చూడండి, ఆ అగ్నిగుండములో 3 తిరుగుతూ ఉన్నారు, కానీ 4వ వ్యక్తిగా వాళ్ళల్లో ప్రవేశించి అగ్నిని వాసన కూడా తగలకుండా చేసినటువంటి దేవుడు. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అయా నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి దేవుని వైపు చూసుకుంటూ పోదాం. అదేవిధంగా అతని కొరకు 2 ధ్యానాలు ఖర్చు చేశాడు, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 2 యేసయ్య ప్రేమకు సాదృశ్యం. ప్రేమ, ప్రేమ. అదేవిధంగా బైబుల్ ఈ విధంగా ఉంది. దైవ ప్రేమను పాత క్రొత్త నిబంధనలో వివరించాడు. దేవుని పిల్లలు కూడా ప్రేమలో ఎదగాలి, ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ చూడండి, హృదయంలో ప్రేమ ఉండాలి. ఎదుటివాడు పొరపాటు చేసిన వాడిని గురించి ప్రార్థన చేయాలి. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంటిలో గబ్బెలాల కమ్మ. చూడండి, అట్లా ఉండకూడదు మన జీవితం. అదేవిధంగా దేవుని బిడ్డలుగా బ్రతుకుతాం. ఏ స్థితిలో ఉన్న దేవుడు విడిచిపెట్టడు, విడిచిపెట్టడు. నీ కోసం ఎంత త్యాగం చేసినటువంటి దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టడు. దేవుని బిడ్డలుగా జీవిద్దాం, దేవుని చిత్త ప్రకారంగా జీవిద్దాం. ఇక్కడ చూడండి, ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. ఒకానొక దినాన ఆయన పాదాల దగ్గరికి, ఆయన రాజ్యానికి వెళ్తాడు. ఇంకంతకన్నా కావాల్సింది ఏంటమ్మా మనకి? ఏం కాదు, దేవుడు ఉన్నాడు. ఆయన అంతా చూసుకున్నటువంటి దేవుడు. నేను ముగిస్తాను. చూడండి, ఎక్కడికి వచ్చాడమ్మా? గాయపడిన వాని దగ్గరకు వచ్చిన సమరయుడు, 2 జాలి కలిగిన సమరయుడు, 3 సున్నితమైన హృదయం గల సమరయుడు, 4 మంచి వైద్యునిగా కనపడుచున్న సమరయుడు, 5 గాయపడిన వాణిని పరామర్శించిన సమరయుడు, 6 గాయపడిన వాణ్ణి సంఘానికి తీసుకొచ్చినటువంటి సమరయుడు, 2 దేనారాలు ఇచ్చినటువంటి సమరయుడు. దేవుడు ఉన్నాడు మనకి. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలు జీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన పాద సన్నిధికి నడిపించాడు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి మరి వచ్చినటువంటి సహోదరుడికి సహోదరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ, ఉద్యోగం చేసుకోవటం
ఇక ఏంటంటే ఆ రిటైర్ అయ్యే జస్ట్ తీసుకోమని పంపించారంట. దాన్ని మధ్యలో మానుకోమన్నాడు. ఏంటయ్యా మధ్యలో లేదులే బాబు, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. హడావుడి చేసి ఏమి లేదు. ఇప్పుడు కోడలు కాపురానికి వచ్చి అత్త వద్దని ముందే ఊడుతూ ఉంటుంది చీపురు పెట్టి. అమ్మ వద్ద కొత్త కోడలంట ఊడితేనంట మంచిది కాదంట. ఆగమ్మ అంటే లేదత్తయ్య, మా ఆయన్ని కన్నా వత్తయ్య, ఎన్నాళ్ళు పెంచేవత్తయ్య, అమ్మ నువ్వు ముసల్దాని అయ్యేవత్తయ్య, అదే విధంగా నేను అమ్మాయికి నేను నీ పరిచర్య చేసుకోవాల్సిందేనమ్మా అని చెప్పి ఆ విధంగా చేసుకొచ్చింది. ముగ్గురు కొడుకులు కథ తెలుసునమ్మా మీకు. ముగ్గురు కొడుకులు, ఒక ఆయనకు ముగ్గురు కొడుకులు. భార్య చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత కోడలు పోటీ పడుతున్నారు, మా మామకు నేను పరిచర్య చేయాలి, నేను పరిచర్య. ఇక అప్పుడు ముగ్గురు కలిసి ఒక మాటకు వచ్చారు. పెద్ద కోడలేమో నేను ఆకేస్తా మామయ్యకి, రెండో కోడలు మధ్యలో కోడలేమో నేను వడ్డిస్తా, మూడో కోడలేమో నేను ఆకు తీసేస్తా అని చెప్పి చేశారు. ఆ రోజు మధ్యలో కోడలు ఊరికి వెళ్ళే వారికి మామయ్య ఎంతసేపు కూర్చుంటారు రాయి అని చెప్పి శుభ్రంగా ఆకు కడిగి మామయ్యను కూర్చోబెట్టి ఆకేసి అప్పుడు 1:30 అయ్యింది. 1:30 అయిన తర్వాత మామయ్య ఈ రెండో కోడలేమో పుట్టింటికి వెళ్ళింది, ఇంకా రాలేదమ్మా, మరి ఇక నేనేం చెయ్యను అని చిన్న కోడలేమందంటే, మామయ్య ఎంతసేపు కూర్చుంటావు, మరి ఆమెమో 2-3 రోజులు పడుతుందేమో వస్తాము, ఇక లేకపోయా నేను ఆకు తీసేసుకొని వెళ్ళాలి కదా అని చెప్పి మామయ్య లేకు ఆకు తీసేసింది. చూసారా ముగ్గురు కోడలు. అటువంటి కోడళ్ళు మీకు రాకూడదన్నమాట. అత్తను సంకన పెట్టుకొని తిరగాలి. అటువంటి కోడలు రావాలని ప్రార్థన చేయండి. చూడండి దేవుని వాక్యాన్ని. అత్తగారు అరటి తొక్క అని ఒక కథ చదివారు. అత్తగారు అరటి తొక్క. ఆ అత్తగారు ఏం చేస్తుందంటే, కోడలు ఎన్నాళ్ళు చూసిన అత్త తాళాలు ఇవ్వకపోతే అత్తగారు నీకు దీర్ఘాయుష్ ఇచ్చేటట్లుగా నేను చేస్తానమ్మా అయ్యా అని చెప్పి ఇక ఆ పని అరటి పళ్ళు తీసుకొచ్చింది. అత్తగారు ఇటు వచ్చుద్దని చెప్పి అరటి పండు అరటి తొక్కట్టేసింది. ఎందుకంటే కాలు మీద వేసుకొని బోర్లకు పడుతుంది, పేడ వచ్చిన దేవుని వాకి వద్దు. అత్త కోడలు ఒకటే. ఆ విధంగా చూడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ప్రార్థిద్దాం. దేవుడు సమీపంగా ఉన్నాడు. సమరయుని చరిత్ర మనం చూసాం. 7 విధాలైనటువంటి పరిచర్య చూసాం మనం. ఆ విధంగా మనం కూడా సొంత లాభము కొంత మానుకోవాలంటాడు గొరిజాడ అప్పారావు అన్న ఆయన. సొంత లాభం కొంత మానుకో, సొంత లాభం కొంత. ఒక అమ్మాయి ఇంట్లో 50 రూపాయలు గాజేసింది. 50 రూపాయలు గాజేసిన తర్వాత ఇక పని అంతా దేవులాడి ఏంటని నాకు తెలియదు. ఆ అమ్మాయి అంత 6 సంవత్సరాల వయసు. నాకు తెలియదు తన్నేవారు కంటే నేనే తీశాను. ఎందుకు తీసామంటే సొంత ఖర్చులకు తీశాను అంటుంది. సొంత ఖర్చులకు తీశాను నేను అని చెప్పి చెబుతాము. ఏం అవసరం లేదు. నేను దేవుణ్ణి ఏమడుగుతానని చెబుతానమ్మా, పదే అని అనుకోమాకండి. నేను అంటాను, నన్ను మంచాన పడనిచ్చి ఇంకొకరికి మాత్రం అప్పచెప్పద్దు. నేను ఎక్కడుండి చెబుతున్నా, నేను అడిగేది దేవుడు. నన్ను మంచానికి పడిచి ఆ పరిచర్యని ఇంకొకరికి అప్పచెప్పదు. ఈ పరిచర్య చేస్తుండగానే నా కుమారుడా రా వచ్చేసేయండి. 2 కోరికలు నేను కోరేది చాలు నా జీవితానికి. పిలుచుకుంటాడు అవసరమైనప్పుడు. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. పట్టు ఇంక వదలొద్దు, వెనక తిరిగి చూడొద్దు. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంట వెనక తిరిగి చూసింది. యేసయ్య చెబుతున్నాడు, నాగటిపై చెయ్యి పెట్టి వెనక తట్టు తిరిగేవాడు నాకు శ్రమైనా, కష్టమైనా, హింస అయినా, ఉపద్రవమైన ఏదైనా సరే నన్ను వేరు చేయు. సౌలంటే దడబుట్టిపోయేదన్నమాట. పసిబిడ్డలు కూడా పాలు తాగేవాడు. హానికరుడను, హింసకుడను, దేవదోషకుడను నలిపి పారేశాడు దమస్కు మార్గంలో. ఎంత జాలి యేసయ్యా,
ఎంత జాలి యేసయ్యా అంటాడు. హానికరుడను హింసకుడను దేవుడు చూసుకున్నైతే అవిశ్వాసి నన్ను మార్చేవయ్యా అంటాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము. హతసాక్షి అయ్యాడు అనమాట. నేమోరు దయూన్ అనే ప్రాంతంలో సౌలుని తీసుకెళ్లారన్నమాట. పౌలుని తీసుకెళ్లారు శిరఛేదం చేయడానికి. తలొంచాడు. తలొంచి కమాన్ని పని కానీ నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. నరకటానికి వచ్చినాడు, చేతులు వణిగిపోతున్నాడు. నీ పన్ను కానీ బ్రతుకుటం క్రీస్తే, నాకు సావైతే లాభం, అక్కడికి వెళ్ళిపోతాను. నరకగానే తలగా అంత దూరం పడింది. ఆ తల నవ్వుతూ ఉందన్నమాట. ఆ ముఖం నవ్వుతూ, దేవుని బిడ్డ ఏం పర్వాలేదమ్మా, నిబ్బరంగా ఉందాం, దేవుని వైపు చూద్దాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్మల్ని అమ్మా ప్రార్థన చేద్దాం అమ్మా. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయండి. అంతే, మనకు తెలిస్తే ప్రార్థనలో పెట్టడమే. ప్రార్థన చేసుకుంటామమ్మా. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మా తండ్రి, చిన్న సంఘమైనా పెద్ద దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు. మా తండ్రి, ఇక్కడికి వచ్చిన మీ కుమారులు కుమార్తెలను నిండారులుగా దీవించండి అయా. దూర ప్రాంతాల నుంచినైనా అయా మీ కుమారులు కుమార్తెను ప్రభువా మా మధ్యకు నడిపించారు. వారు చేసే పనుల్లో తోడుగా ఉండండి. వారికి ఏమైనా కొరతలుంటే కొరతలు తీర్చండి. యవన ప్రాయం ప్రభువా వారిని మా తండ్రి బలపరుచుకొని ఆత్మల భారంతో పనిచేసి ఆత్మలను సంపాదించడానికి బిడ్డలను వాడుకోండి. రక్త సంబంధులను దీవించండి. మీ కుమారుడు కుమార్తెకి దీర్ఘాయుష్ ఇవ్వండి. మా తండ్రి మీ చిత్తమైతే వారు ఎక్కడెక్కడ పరిచర్య చేస్తున్నారో ఆ స్థలాలను కూడా ఆశీర్వదించండి. మీ కుమారుడు చేసే ఉద్యోగంలో తోడుగా ఉండండి. మీరు ఇచ్చిన ఆత్మీయ బంధాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను పేరు పేరు వరుసను దీవించండి. వ్యాపారస్తులను ఆశీర్వదించండి. వ్యవసాయం చేసుకునే బిడ్డలను దీవించండి. కాయకాష్టం చేసుకునే బిడ్డలను కృప చూపించండి. నా తండ్రి అయా, నాగేంద్రమ్మ కుటుంబంలో ప్రభువా ఆ బిడ్డ కన్నీటిని చూసి కార్యక్రమాన్ని జరిగించబోతున్నావు. ఆ శుభకార్యాన్ని జరిగించండి. ఎటువంటి అవాంతరాలు జరగకుండా మా ప్రభువా కృప చూపించండి. అదేవిధంగా ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరిలో ఏ అనారోగ్యం ఉన్నదో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అయా, మీ కుమారుడినైనా ఒక బిడ్డ బలహీనత గురైనట్టుగా చెబుతా ఉన్నారు, తెలిసిందయ్యా. ఒకసారి మీరు ముట్టండి. బలహీనులను బలపరిచే దేవుడు అయ్యా, గుండె వారిని బాగు చేసే దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చిత్తమైతే ఇప్పుడే మీరు ముట్టి ప్రభువా ఆయుర్వేదాలు ఇచ్చి ఆశీర్వదించండి. సంతానం కొరకు ఎదురు చూసే కుమార్తెలు ఉన్నారయ్యా, వారిని దయతో జ్ఞాపకం చేసి